హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మావిద్య. సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటిది? ఫార్మసిస్ట్ ప్రిపరేషన్ క్లాసెస్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటిది? క్లోజర్స్. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, ఈ క్లోజర్ అంటే ఏంటిదో జనరల్ గా చూద్దాం ఒకసారి. సో ఈ క్లోజర్ అంటే ఏంటిది? ఏదైనా కంటైనర్ లో మనం స్టోర్ చేసుకున్న మెటీరియల్ ని క్లోజ్ చేసి పెట్టుకోవడానికి క్లోజర్స్ ని మనం యూజ్ చేస్తాం. మళ్ళీ తర్వాత మనకు కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి మనం యూజ్ చేసుకుంటాం, మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. సో ఈ క్లోజర్ ఎందుకు యాక్చువల్ గా మనకి ఎందుకు అంటే, మనం ఆ కంటైనర్ లో స్టోర్ చేసుకున్న ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కంటామినేట్ అయిపోకుండా, అండ్ దాంట్లో ఏదైనా డర్ట్ కానీ ఏదైనా చేసిన మైక్రో ఆర్గానిజమ్స్, అట్మాస్ఫియర్ లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అవేవి దాంట్లోకి వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్లోజర్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మన జనరల్ లైఫ్ స్టైల్లో మనం చూసుకుంటే, నార్మల్ గా మనం మన కిచెన్ లో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ కంటైనర్స్ విత్ క్లోజర్స్ ఉంటాయి. సో వాటికి మనం క్లోజర్స్ మ్యాండేటరీగా పెట్టి ఉంచుతాం అనమాట, షెల్ఫ్ లో పెడతాం. ఎందుకు అంటే మనం వాటిని చేసేటప్పుడు దానికి క్లోజర్ కనుక లేకుంటే మనం తీసుకునేటప్పుడు దాంట్లోకించి మెటీరియల్ కింద పడి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకుంటాం కదా, అది కింద పడినప్పుడు దానికి క్లోజర్ ఉన్నప్పుడు అది అన్బ్రేకబుల్ కదా, ప్లాస్టిక్ బ్రేక్ అవ్వదు కదా, కింద పడినా కూడా దాంట్లో ఉన్న మెటీరియల్ అనేది లాస్ అవ్వదు బికాస్ ఆఫ్ ద క్లోజర్. అది క్లోజర్ లేకపోతే అది దాంట్లో ఉన్న మెటీరియల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని పర్పస్ అలా మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో మనం యూజ్ చేసే క్లోజెస్ అవన్నమాట. నెక్స్ట్, ఈ ఫార్మసిటిక్స్ లో ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మసిటికల్స్ లో మనం క్లోజర్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. సిమిలర్ గానే ఉంటాయి. సో ఇంకొకసారి చూద్దాం. క్లోజర్ బై విచ్ కంటైనర్స్ కెన్ బి ఓపెన్ అండ్ క్లోజ్డ్. సో కంటైనర్స్ ని మనం ఓపెన్ చేయొచ్చు అండ్ క్లోజ్ చేయొచ్చు క్లోజర్స్ తో. ప్రాపర్ క్లోజింగ్ ఆఫ్ ద కంటైనర్ ఇస్ నెసెసరీ. సో కంటైనర్ ని ప్రాపర్ గా క్లోజ్ చేయడం నెసెసరీ అన్నమాట. ఎందుకు? బికాస్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ మెటీరియల్ బై స్పిల్లింగ్ ఆర్ వొలటిలైజేషన్. సో ఇది లాస్ ఆఫ్ మెటీరియల్ మనకు లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. స్పిల్లింగ్ అంటే ఏంటిదంటే, నార్మల్ గా ఈ స్పిల్లింగ్ అనే వర్డ్ మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ని మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి క్యారీ చేద్దాం అనుకుంటాం అనుకోండి. ఆ బకెట్ నుంచి కొంచెం వాటర్ అన్న పై లేయర్ నుంచి, ఆ ఎడ్జ్ నుంచి కొంచెం వాటర్ అన్న కిందికి పడే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎంత కేర్ఫుల్ గా తీసుకెళ్ళినా కొంచెం వాటర్ అయినా కిందికి పడుతుంది కదా. సో ఆ ఎడ్జ్ నుంచి కొంచెం వాటర్ కిందికి జారి పడడమే స్పిల్లింగ్ అంటే. స్పిల్లింగ్ అంటే అదే, ఎడ్జ్ నుంచి వాటర్ ఏదైనా మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకున్న మెటీరియల్ ఎడ్జ్ నుంచి స్పిల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలన్నమాట. దట్ ప్రివెంట్స్ ద స్పిల్లింగ్ ఆర్ వొలటిలైజేషన్ అంటే ఏంటిదంటే, ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో, కంటైనర్ లో ఉన్న కాంపౌండ్ ఆర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్ కి ఎవాపరేట్ అయిపోవడం. ఇప్పుడు సాలిడ్ ఆర్ గ్యాషియస్ ఏదైనా ఉంటుంది కదా, ఇప్పుడు సారీ లిక్విడ్ ఉందనుకోండి, అది గ్యాషెస్ గా కన్వర్ట్ అయిపోతుంది అండ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ లో కలిసిపోతుంది. ఆర్ సాలిడ్ ఏదైనా ఉందనుకోండి, అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ అదే ఆర్ సాల్ట్ ఏదైనా మనం తీసుకెళ్లి నార్మల్ గా అలా వదిలేసాం అనుకోండి, అదేమైతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ ని మనం వొలటిలైజేషన్ అంటాం. స్పిల్లింగ్ అంటే ఏంటిది? ఎడ్జెస్ నుంచి కొంచెం కింద పడిపోవడం అన్నమాట. ఆ రెండింటిని క్లోజర్ తో ఒక కంటైనర్ లో మనం క్లోజ్ చేసి పెట్టేసాం అనుకోండి, ఇవి రెండు జరగకుండా ఆగిపోతాయి. సో ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ మెటీరియల్ బై స్పిల్లింగ్ ఆర్ వొలటిలైజేషన్. నెక్స్ట్ ఏంటిది? అవాయిడ్స్ కంటామినేషన్. ఎస్, క్లోజర్ తోని ఏదైనా మెటీరియల్ ని మనం క్లోజ్ చేసి పెట్టేస్తే కంటైనర్ లో కంటామినేట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఆఫ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ డర్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్సెక్ట్స్. ఏదైనా డర్ట్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్, ఇన్సెక్ట్స్ వాటి వల్ల జరిగే కంటామినేషన్ ని క్లోజర్ అవాయిడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, prevents deterioration of the product from effect of the environment such as moisture, oxygen and carbon dioxide. సో మన ఎన్వైరన్మెంట్ ఆర్ అట్మాస్ఫియర్ లో ఏంటిది, మాయిశ్చర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటూనే ఉంటాయి. సో అవి మనం కంటైనర్ ని క్లోజ్ చేయకుండా వదిలేసాం అనుకోండి, అవి మన మెటీరియల్ ని అవి డెటరాయిరేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే వర్స్ చేసేస్తాయి దాన్ని. ఏంటిదంటే ఇంకొక ఫర్దర్ రియాక్షన్స్ వాటిలో
క్రియేట్ చేసి ఇంకేదైనా ఎఫెక్ట్ ఆ మెటీరియల్లో క్రియేట్ చేసేస్తాయి అనమాట. ఈ మాయిశ్చర్, ఆక్సిజన్ ఆర్ కార్బన్ డయాక్సైడ్. సో అలా జరగకుండా ఈ క్లోజర్ దాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద పర్పస్ ఆఫ్ క్లోజర్స్ అనమాట. క్లోజర్ పర్పస్ ఇది. అండ్ క్లోజర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోజర్స్ ఉంటాయి. అవేంటిదో ఒకసారి చూద్దాం. ఏంటిది టైప్స్ ఆఫ్ క్లోజర్స్. సో క్లోజర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? 4 టైప్స్ ఉన్నాయి. సో ఇదేంటిది? ఫస్ట్ ఏంటిది? ప్లగ్ టైప్, సెకండ్ క్రౌన్ టైప్, థర్డ్ పుష్ ఫిట్ క్యాప్, ఫోర్త్ స్క్రూ టైప్, స్క్రూ క్లోజర్స్. సో ఫస్ట్ ఏంటిది? ప్లగ్ టైప్. ప్లగ్ టైప్ ఇది మనకు అర్థం అవ్వాలంటే ఇది సైన్స్ మన ఫార్మస్యూటిక్స్ లో ఉన్న డెఫినేషన్స్ కాకుండా నేను మీకు జనరల్ గా మన డైలీ లైఫ్ స్టైల్లో ఏవేవి ఉంటాయో ఇది చెప్తాను, మీకు అర్థమైపోతాయి ఆటోమేటికల్లీ అవంటే ఏంటిది. ప్లగ్ టైప్ అంటే ఏంటిదంటే నార్మల్ గా మనం ఆయిల్ క్యాన్స్ వస్తాయి, మనకు ఎన్జీ క్యాన్స్ వస్తాయి కదా, ఒక మూత ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ ప్లగ్ ఉంటుంది, దాన్ని అంటే తీస్తే అందులో ప్రోడక్ట్ మనకు కనిపిస్తుంది కదా, సో అది ప్లగ్ టైప్ అంటే. ప్లగ్ నెక్స్ట్ టైప్ అంటే ఏంటిదంటే నార్మల్ గా బీవరేజ్ బాటిల్స్ అంటే బియర్ బాటిల్స్ ఉంటాయి, దాన్ని ఒక ఓపెనర్ తోని మనం ఓపెన్ చేస్తాం కదా, దాని మూత ఎలా ఉంటుంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాగా ఇట్లా వేవ్స్ లాగా ఉంటుంది కదా, సో అది క్రౌన్ టైప్స్ బీవరేజ్ బాటిల్స్ ఉండేది. నెక్స్ట్ పుష్ ఫిట్ టైప్ అంటే ఏంటిదంటే లైక్ పారాషూట్ ఆయిల్, మీరా ఆయిల్, ఆయిల్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఇలా పుష్ చేయగానే పైన క్యాప్ వెళ్తుంది అండ్ దాంట్లో ఆయిల్ మనం పోర్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకుంటాం కదా, సో ఆ పారాషూట్ ఆయిల్స్ కి అండ్ నార్మల్ గా ఆయిల్స్, ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న హెయిర్ ఆయిల్స్, వాటికి ఉండే క్లోజర్స్ ఉంటాయి కదా, అది పుష్ ఫిట్ క్యాప్. నెక్స్ట్ స్క్రూ క్లోజర్స్ అంటే ఏంటిదంటే నార్మల్ గా వాటర్ బాటిల్స్ కి ఏంటిది ఇలా స్క్రూ ఉంటుంది కదా, దాన్ని నార్మల్లీ మనం ఇలా తిప్పి ఓపెన్ చేస్తాము. అండ్ స్క్రూ క్యాప్ ఇంకా సిరప్ బాటిల్స్ కి కూడా ఉంటాయి. నార్మల్ గా మన ఫార్మస్యూటిక్స్ లో చూసుకుంటే సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి స్క్రూ క్యాప్స్ అన్నమాట, స్క్రూ క్లోజర్స్ ఉంటాయి. సో ఇవి మనం డైలీ రొటీన్ లైఫ్ లోనే మనం చూసేవన్నమాట. సో వీటికి పెద్ద సైన్స్ మన ఏంటిది ఫార్మసీలో పెద్దగా డెఫినేషన్స్ అంటూ ఏం లేవు, అవి ఎలా ఉంటాయని వాటి ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ టైప్స్ మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి: ప్లగ్ టైప్, క్రౌన్ టైప్, పుష్ ఫిట్ టైప్, స్క్రూ క్లోజర్స్. సో దిస్ ఇస్ అబౌట్ క్లోజర్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్లోజర్స్. సో ఐ హోప్ ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.